సంవత్సరానికి కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ పదాన్ని ఎంపిక చేసింది? పారా సోషల్. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు దిత్వా అనే పేరు పెట్టిన దేశం ఏది? యెమెన్. ఇటీవల ఫైండింగ్ హోమ్ అగైన్ నవలను ఎవరు రచించారు? రిచా శర్మ. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ రాకెట్ పేరు ఏమిటి? వాయుపుత్ర. రైతులను శక్తివంతం చేయడానికి రైతన్న మీకోసమును ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఫ్రాన్స్ నుంచి ఫ్రాన్స్ ప్రతిష్టాత్మక చవాలియర్ అవార్డును అందుకున్న కళా దర్శకుడు ఎవరు? తోట తరణి. థాయిలాండ్లో జరిగిన 74వ మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఫాతిమా బాష్, మెక్సికో దేశస్తురాలు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ప్రొఫెసర్ మాధవిలత గాలి. 6వ జాతీయ జల అవార్డులు 2024 ప్రకారం ఏ రాష్ట్రం ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైంది? మహారాష్ట్ర. 2వ స్థానంలో గుజరాత్, 3వ స్థానంలో హర్యానా. 2025 తెలుగు బాలల సాహిత్య పురస్కారం, దీన్నే బాల సాహిత్య పురస్కార్ 2025 గాను ఎవరికి లభించింది? గంగిశెట్టి శివకుమార్. నవంబర్ 2025లో ప్లాట్ఫామ్ కార్మికులకు చట్టపరమైన గుర్తింపు మరియు ప్రత్యేక ఐడిని అందించడానికి గిగ్ వర్కర్స్ చట్టం 2025 ముసాయిదాను ఏ రాష్ట్రం ఆమోదించింది? తెలంగాణ. భారతదేశంలో మొట్టమొదటి గిగాస్కేల్ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ హబ్బు ఎక్కడ నిర్మించబడుతుంది? అనంతపురం, ఆంధ్రప్రదేశ్. వర్షపు నీటి సంరక్షణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు జల్ సంచయ్, జల్ భాగీదారీ అవార్డులకు అత్యున్నత రాష్ట్ర అవార్డును అందుకున్న రాష్ట్రం ఏది? తెలంగాణ. గోవాలో జరగనున్న 56వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం సందర్భంగా ఎవరిని సత్కరించారు? రజనీకాంత్ మరియు నందమూరి బాలకృష్ణ. రిచ్ డాడీ పూర్ డాడీ అనే వ్యక్తిగత ఆర్థిక పుస్తకాన్ని ఎవరు రాశారు? రాబర్ట్ కియోసాకి, అమెరికా. ఏ రాష్ట్రానికి చెందిన ఎమరాల్డ్ డైమండ్కు జిఐ ట్యాగు లభించింది? మధ్యప్రదేశ్. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన అంబాజీ వైట్ మార్బల్ ప్రధానంగా ఏ రాష్ట్రం నుండి తవ్వబడుతుంది? గుజరాత్. భారతదేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ సిటీగా ఏ నగరం గుర్తింపు పొందింది? అమరావతి, ఆంధ్రప్రదేశ్. ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2026కి టోర్నమెంట్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? రోహిత్ శర్మ. ఎల్ఎన్ఎఫ్ లిటరరీ అవార్డు 2025కి ఎవరు ఎంపికయ్యారు? వెలమల సెమ్మన్న. సాంప్రదాయ చేతితో తయారు చేసిన దావో బ్లేడుకు భౌగోళిక సూచిక ట్యాగు సాధించిన రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ కాగ్ ఏర్పాటు చేసిన ఆర్థిక ఆడిట్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ ఉంది? హైదరాబాద్. దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2025లో ఏ చిత్రం ఫిలిం ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది? కల్కి 2898 AD. కర్కాటక రేఖను 2 సార్లు చీల్చే ఏకైక భారతీయ నది ఏది? మహీ నది. ముంబైలో ఒక ప్రధాన బంగారు అక్రమ రవాణా సిండికేటుపై 2025 నవంబర్లో డిఆర్ఐ నిర్వహించిన
ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ బులియన్ బ్లేజ్. నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. రోలెక్స్ ప్యారిస్ మాస్టర్స్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జానిక్ సిన్నర్. ఇటీవల వార్తల్లో కనిపించిన భవానీ దీపం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. గోగాబీల్ సరస్సును ఇటీవల భారతదేశంలోని ఏ రామ్సర్ సైటుగా ప్రకటించారు? 94వ సైటుగా. ఇది బీహార్లో ఉంది. 2025 ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ను ఏ క్రికెట్ జట్టు గెలుచుకుంది? భారతదేశం. 2025 ఓడిఐ ప్రపంచ కప్ సందర్భంగా ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలుచుకున్న మహిళా క్రీడాకారిణి ఎవరు? దీప్తి శర్మ. 2025 ఓడిఐ ప్రపంచ కప్ సందర్భంగా ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న మహిళా క్రీడాకారిణి ఎవరు? షఫాలి వర్మ. కార్పొరేట్ గవర్నెన్స్లో ఎక్సలెన్స్ 2025 కోసం గోల్డెన్ పీకాక్ అవార్డును ఏ భారతీయ డైరీ కంపెనీ అందుకుంది? హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్. లెవెల్స్ ఫైట్ లీగ్ గెలిచిన తొలి భారతీయ ఫైటర్ ఎవరు? సంగ్రామ్ సింగ్. 2025 జాతీయ వాటర్ షెడ్ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్, గుంటూరు. ఢిల్లీలో 262 కోట్ల విలువైన 328 కిలోల మెథాంఫెటమైన్ను స్వాధీనం చేసుకున్న ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ క్రిస్టల్ ఫోర్ట్రెస్. నవంబర్ 2025లో సైబర్ సంబంధిత నేరాలను అరికట్టడానికి 48 గంటల నిడివి గల సైహాక్ ఆపరేషన్ను ప్రారంభించిన నగరం ఏది? ఢిల్లీ. ప్రపంచంలోనే అత్యంత చౌకైన హై ఎనర్జీ మిలిటరీ లేజర్ అపోలోను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆస్ట్రేలియా. ది ట్రూ స్టోరీ ఆఫ్ రాజాది గల్లిబుల్ అనగా అండ్ హిస్ మదర్ నవలకు ఫిక్షన్ కోసం జాతీయ పుస్తక అవార్డును ఎవరు గెలుచుకున్నారు? రబీస్ అలమెద్దీన్. 2025 బుకర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? డేవిడ్ సచిలే. ఆసియా కప్ 2025 రైజింగ్ స్టార్స్ టైటిల్ను గెలుచుకున్న క్రికెట్ జట్టు ఏది? పాకిస్తాన్. ఒడిశాలోని ఏ 2 బీచ్లు ఇటీవల బ్లూ ఫ్లాగ్ అవార్డును అందుకున్నాయి? సునాపూర్ మరియు పూరి గోల్డెన్ బీచ్. 2025లో భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్గా ఏ సంస్థ తన స్థానాన్ని తిరిగి పొందింది? హెచ్డిఎఫ్సి బ్యాంక్. 2024 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధి బహుమతి ఎవరికి లభించింది? మిచెల్ బ్యాచిలెట్. నవంబర్ 2025లో ఏ రాష్ట్రం కియో అనే కాంపాక్ట్ సరసమైన మరియు ఏఐ సిద్ధంగా ఉన్న వ్యక్తిగత కంప్యూటర్ను ప్రారంభించింది? కర్ణాటక. FGM-148 జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణులను అభివృద్ధి చేసిన దేశం ఏది? అమెరికా. ఐసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? థాయిలాండ్. ఫిట్నెస్ మరియు ఐక్యతను ప్రోత్సహించడానికి వాక్ టు మార్స్ అనే ప్రచారాన్ని ప్రారంభించిన దేశం ఏది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. 2026 పద్మ అవార్డుల సందర్భంగా పద్మ విభూషణకు ఎవరిని సిఫారసు చేయబడ్డారు? అభినవ్ బింద్రా మరియు లియాండర్ పేస్. 2025 హిందీ బాలల సాహిత్య పురస్కారం బాల సాహిత్య పురస్కారం 2025 ఎవరికి లభించింది? సుశీల్ శుక్లా. నవంబర్ 2025లో సిక్కిం నుండి వచ్చిన ఏ 2 సాంప్రదాయ లెప్చా సంగీత వాయిద్యాలు భౌగోళిక సూచిక అనగా జిఐ ట్యాగ్ను
అందుకున్నాయి. తుంగ్బుక్ మరియు ఫుమ్టాంగ్ పులెట్. WTA ఫైనల్స్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఎలీనా రైబాకినా, కజకిస్తానీ. గుజరాత్లోని సింథటిక్ డ్రగ్ ఫ్యాక్టరీని ఛేదించడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నవంబర్ 2025లో ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ వైట్ కౌల్డ్రన్. ఉత్తరప్రదేశ్లోని ఏ జిల్లా బిగుల్ అనే సంగీత వాయిద్యానికి జిఐ ట్యాగ్ను పొందింది? మీరట్. నవంబర్ 2025లో ఏ నగరానికి చెందిన సాంప్రదాయ జరీ పోషక్ భౌగోళిక సూచిక జిఐ ట్యాగు గుర్తింపు పొందింది? మధుర, ఉత్తరప్రదేశ్. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన ఇండి నిమ్మకాయను ప్రధానంగా ఏ రాష్ట్రంలో సాగు చేస్తారు? కర్ణాటక. ఇటీవల యునెస్కో ద్వారా గ్యాస్ట్రోనమీ నగరంగా నియమించబడిన భారతీయ నగరం ఏది? లక్నో. నవంబర్ 2025లో నార్కో టెర్రరిస్ట్ నెట్వర్క్లను నిర్వీర్యం చేయడానికి ఆపరేషన్ సదరన్ స్పియర్ను ప్రారంభించిన దేశం ఏది? USA. మంగ్సీర్ బాగ్వాల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఉత్తరాఖండ్. 2025లో 4వ డేవిస్ కప్ టైటిల్ను గెలుచుకున్న దేశం ఏది? ఇటలీ. 2025 లాస్ వెగాస్ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు? మ్యాక్స్ వెర్స్టాపెన్. COP31 UN వాతావరణ శిఖరాగ్ర సమావేశం 2026కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? టర్కీ. 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును ఎవరు అందుకున్నారు? శ్రీ రవిశంకర్. 2026 పామ్ స్ప్రింగ్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో డెసర్ట్ ఫామ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరు అందుకుంటారు? లియోనార్డో డికాప్రియో. డేటన్ శాంతి బహుమతి జీవిత సాఫల్య పురస్కారం 2025 అందుకున్న భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ రచయిత ఎవరు? సల్మాన్ రష్దీ. 2025లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ RPF ఏ ఇనిషియేటివ్ కింద 16,000 మంది పిల్లలను రక్షించింది? ఆపరేషన్ నాన్ హే ఫరెస్టే. 2024 సంవత్సరానికి జాతీయ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రేటింగ్లో ఏ రాష్ట్రం అగ్రస్థానం నిలిచింది? కేరళ. ముంబై విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI ఇటీవల హైడ్రోపోనిక్ కలుపును స్వాధీనం చేసుకున్న ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ వీడ్ అవుట్. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న భారతీయ బ్యాడ్మింటన్ ఆటగాడు ఎవరు? లక్ష్య సేన్. CII క్వాలిటీ రత్న అవార్డు 2025 గెలుచుకున్నది ఎవరు? వేణు శ్రీనివాసన్. ఫ్రీ స్టైల్ స్కేటింగ్లో 11 గిన్నీస్ వరల్డ్ రికార్డులను కలిగి ఉన్న తొలి భారతీయ మహిళ ఎవరు? జాన్వి జిందాల్. క్యాన్సర్ రోగులకు ఉచిత మరియు సరసమైన బయోమార్కర్ పరీక్ష సేవను ఇటీవల ఏ కంపెనీ ప్రారంభించింది? సర్వియర్ ఇండియా. నవంబర్ 2025లో జాతీయ సైబర్ భద్రతా వ్యాయామమైన సైబర్ భారత సేతును ఏ రాష్ట్రం నిర్వహించింది? త్రిపుర. సికిల్ సెల్ వ్యాధికి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్రెస్పర్ CRISPR ఆధారిత జన్యు చికిత్స పేరు ఏమిటి? బెర్సా 101. సాంఘై పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మణిపూర్. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం అక్టోబర్లో భారతదేశ మొత్తం నిరుద్యోగిత రేటు ఎంత? 5.2%. బిల్లు ఆమోదం కోసం ఎవరికి నిర్ణీత సమయం విధించలేమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది? రాష్ట్రపతి మరియు గవర్నర్లకి. జాతీయ గోపాలరత్న అవార్డులు భారతదేశంలో
ఏ రంగంలో అత్యున్నత గౌరవాలు? పశువులు మరియు పాడి పరిశ్రమ. వేవ్స్ ఫిల్మ్ బజార్ 2025 ఏ కార్యక్రమంలో ప్రారంభించబడింది? ఇఫ్ఫీ, గోవా. డిజిటల్ మరియు స్టెమ్ విద్య కోసం శాంసంగ్ తన డిజిరేవు ఇనిషియేటివ్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? తమిళనాడు. బాలల హక్కుల కోసం యూనిసెఫ్ ఇండియాలో ప్రముఖ న్యాయవాదిగా మారిన హీరోయిన్ ఎవరు? కీర్తి సురేష్. నవంబర్ 2025లో ఆంధ్రప్రదేశ్లో టంగ్స్టన్ బ్లాక్ను అన్వేషించడానికి మరియు తవ్వడానికి లైసెన్స్ పొందిన కంపెనీ ఏది? హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. లూసిఫర్ అనే కొత్త తేనెటీగ జాతిని ఏ దేశం కనుగొంది? ఆస్ట్రేలియా. 2026 వాతావరణ ప్రమాదక సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 9వ. ఏ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల కమిషన్ వేగవంతమైన విచారణలు మరియు కేసులను సకాలంలో పరిష్కరించడానికి ప్రత్యేక కోర్టు గదిని ప్రారంభించింది? పంజాబ్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 23వ. ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. భారతదేశంలో అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రం ఏది? కేరళ. ప్రపంచంలో తొలిసారిగా పొగాకు వాడకంపై తరతరాలుగా నిషేధం విధించిన దేశం ఏది? మాల్దీవులు. సాహిత్య అకాడమీ ఇటీవల హిందీలోకి అనువదించిన లిథువేనియన్ నవల అయినటువంటి ది లాస్ట్ డే రచయిత ఎవరు? జెరోప్లావాస్ మెల్లికాస్. ప్రపంచంలో మొట్టమొదటి నగదు రహిత దేశంగా ఏ దేశం అవతరించింది? స్వీడన్. హురున్ నివేదిక 2025 ప్రకారం ప్రపంచంలో 3వ అతిపెద్ద బిలియనీర్ నగరంగా ఏది నిలిచింది? ముంబై 92 బిలియనీర్లు. మొదటి స్థానంలో న్యూయార్క్ 119 బిలియనీర్లు. రెండవ స్థానంలో లండన్ 97 బిలియనీర్లు. టైమ్ మ్యాగజైన్ 2025 సంవత్సరానికి 100 మంది అత్యంత ప్రభావవంతమైన వాతావరణ నాయకుల జాబితాలో ఏ భారతీయుడిని చేర్చింది? సోనం వాంగ్చుక్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదించబోయే కొత్త జిల్లాలు ఏవి? మార్కాపురం, మదనపల్లె మరియు పోలవరం. ప్రతి భారతీయుడికి ఉచిత జాతీయ ఏఐ కోర్సును ప్రభుత్వం ప్రారంభించిన సంస్థ ఏది? అందరికీ యువ ఏఐ. యువ ఏఐ ఫర్ ఆల్. 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చే భారతీయ నగరం ఏది? అహ్మదాబాద్, గుజరాత్. 2025 ప్రాథమిక పశుసంవర్ధక గణాంకాల ప్రకారం భారతదేశంలో అత్యధిక పాల ఉత్పత్తిదారుగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. 2వ స్థానంలో రాజస్థాన్, 3వ స్థానంలో మధ్యప్రదేశ్, 4వ స్థానంలో గుజరాత్ నిలిచాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన ఎన్వార్ ఏ రకమైన క్షిపణి? యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి. 2025లో భారతదేశంలో అతిపెద్ద దాతగా అనగా ఫిలాంథ్రోపిస్ట్ ఎవరు మొదటి స్థానంలో నిలిచారు? శివనాడార్. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025లో భారతదేశంలోని ఏ నగరం అత్యంత అపరిశుభ్రమైన నగరంగా ప్రకటించబడింది? మదురై, తమిళనాడు. ఫిడే చెస్ ప్రపంచ కప్ 2025 ట్రోఫీకి ఇటీవల ఏ భారతీయ గ్రాండ్ మాస్టర్ పేరు పెట్టారు? విశ్వనాథన్ ఆనంద్. 2025 అందుల T20 మహిళల క్రికెట్ ప్రపంచ కప్పును ఏ దేశం గెలుచుకుంది? ఇండియా. నవంబర్ 2025లో సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ సర్వీస్ ఇండియా సౌకర్యం ఎక్కడ ప్రారంభించబడింది? హైదరాబాద్. 2025లో ప్రపంచంలో అత్యంత కాలుష్య రాజధాని నగరం ఏది? న్యూఢిల్లీ. 1987 మరియు 90ల మధ్య శ్రీలంకలో నిర్వహించిన భారత సైనిక ఆపరేషన్ పేరు ఏమిటి? దీనికి ఇటీవల
ఆర్మీ చీఫ్ మొదటిసారిగా నివాళులర్పించారు? ఆపరేషన్ పవన్. నవంబర్ 2025లో సామాజిక మార్పు కోసం ఇంపాక్ట్ రైజ్ ఇనిషియేటివ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఐఐటి ఖరగ్పూర్. రౌలానే పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? హిమాచల్ ప్రదేశ్. టీమిండియా అధికారిక కలర్ భాగస్వామిగా బీసీసీఐతో 3 సంవత్సరాల భాగస్వామ్యంపై సంతకం చేసిన సంస్థ ఏది? ఆసియాన్ పెయింట్స్. అజేయ వారియర్ 25 అనే వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం? యునైటెడ్ కింగ్డమ్. 2025 అంతర్జాతీయ కవిత పోయిట్రీ ఫెస్టివల్ 2025 ఉత్సవానికి ఆతిథ్యం ఇచ్చే భారతీయ నగరం ఏది? కోల్కతా. 2026 ఆసియా యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ. సైబర్ మోసం కాల్స్లో 100% ప్రతిస్పందన రేటును సాధించిన భారతదేశంలో మొదటి రాష్ట్ర పోలీసులు ఎవరు? గోవా. 15 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన దేశం ఏది? డెన్మార్క్. నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోపును ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఐఐటి బాంబే. పలాష్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా నిరుపేద పిల్లలకు 3800కి పైగా గుండె శస్త్రచికిత్సలు చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు సంపాదించిన గాయని ఎవరు? పాలక్ ముచ్చల్. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో 6వ సభ్యదేశంగా ఏ దేశం చేరింది? సీజెల్స్. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ 2026లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న విశ్వవిద్యాలయం ఏది? లండ్ విశ్వవిద్యాలయం, స్వీడన్. గౌరవ ఆస్కార్ అని కూడా పిలువబడే అకాడమీ గౌరవ అవార్డుతో ఏ నటుడిని సత్కరించారు? టామ్ క్రూజ్. 2026 ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్కు ఏ 2 దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి? జింబాబ్వే మరియు నమీబియా. హార్న్బిల్ ఫెస్టివల్ 2025కి కంట్రీ పార్ట్నర్గా ఏ దేశం చేరింది? యునైటెడ్ కింగ్డమ్. 2025 డాన్ అవార్డును అందుకున్న ఆటగాడు ఎవరు? ఆస్కార్ పియాస్త్రీ, సర్పర్లేన్ బిచ్లీ. ఇటీవల చెకర్డ్ కీల్ బ్యాక్ ఆసియా నీటిపాములో మొదటి ఆల్బినిజం కేసు భారతదేశంలో ఏ రాష్ట్రంలో నమోదైంది? అస్సాం. ఐక్యరాజ్యసమితి నివేదిక 2025 ప్రకారం టోక్యోను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన నగరంగా ఏ నగరం నిలిచింది? జకార్తా, ఇండోనేషియా. ది స్పిరిట్స్ బిజినెస్ అవార్డ్స్ 2025లో గ్లోబల్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ గెలుచుకున్న మొదటి భారతీయ రమ్ ఏది? కామికారా. ఎఫ్ఏటిఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ భారతదేశంలోని ఏ ఏజెన్సీని మోడల్ ఏజెన్సీగా పేర్కొంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ. నవంబర్ 6, 2025న ఎన్హెచ్పిసి లిమిటెడ్ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకొని ₹50 స్మారక నాణ్యం విడుదల చేయబడింది. ఈ నాణ్యం ఎవరు విడుదల చేశారు మరియు ఈ సందర్భంగా ప్రారంభించబడిన కామిక్ పుస్తకం పేరు ఏమిటి? మనోహర్ లాల్ ఖట్టర్. పుస్తకం పేరు ఛోటా భీమ్ ఔర్ బడా బంద్. నవంబర్ 2025లో బహ్రెయిన్లోని మనామాలో జరిగిన మిడిల్ ఈస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ సందర్భంగా ఇంటర్పోల్ మెడల్ ఆఫ్ ది అత్యున్నత ఆర్డర్ను ఎవరు అందుకున్నారు? జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా. జోహాన్స్బర్గ్లో జరిగిన G20 సమ్మిట్ 2025 యొక్క థీమ్ ఏమిటి? సంఘీభావం, సమానత్వం మరియు స్థిరత్వం సాలిడారిటీ, ఈక్వాలిటీ అండ్ సస్టైనబిలిటీ. 2026 గ్లోబల్ బిగ్ క్యాట్స్ సమ్మిట్కు
ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? భారతదేశం. ఫిడే చెస్ ప్రపంచ కప్ 2025 ఛాంపియన్ను ఎవరు గెలుచుకున్నారు? జావోకిర్ సిందరావో, ఉజ్బెకిస్తాన్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ ఏ అంతర్జాతీయ అవార్డును అందుకుంది? సిముసెట్ అవార్డు. సరకు రవాణా రైళ్ల భద్రత కోసం భారత రైల్వేలు ఏ కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టాయి? దృష్టి. 2026 FIH హాకీ ప్రపంచ కప్ను ఏ రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి? బెల్జియం మరియు నెదర్లాండ్స్. 2025లో ఆసియాలో అత్యంత సంతోషకరమైన నగరాన్ని సర్వే చేసిన సంస్థ ఏది? టైమ్ అవుట్. ఇక ముంబై సంతోషకరమైన నగరంగా నిలిచింది. భారతదేశంలో మొట్టమొదటి ఉమెన్స్ వెల్నెస్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తమిళనాడు. ఐక్యరాజ్య సమితి పర్యాటక సంస్థకు నాయకత్వం వహించే మొదటి మహిళ ఎవరు? సైకా నాజర్ అల్ నోవైస్, UAE. భారత మహిళా క్రికెటర్ రిచా ఘోష్ పేరు మీద క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించబడుతుంది? సిలిగురి, వెస్ట్ బెంగాల్. ఇటీవల వార్తల్లో కనిపించిన బ్యాటన్ వ్యాధి ప్రధానంగా మానవ శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది? మెదడు. 76వ జాతీయ పుస్తక పురస్కారాలు 2025 సందర్భంగా ఏ పుస్తకాలను సత్కరించింది? రబీహ్ అలామెద్దీన్, ప్యాట్రిసియా స్మిత్. మూడవది ఒమర్ ఎల్ అకాడ్. 2025-29 సంవత్సరానికి గాను యునెస్కో యొక్క మ్యాన్ అండ్ ది బయోస్పియర్ ప్రోగ్రాం యొక్క అంతర్జాతీయ సమన్వయ మండలికి ఏ దేశం ఎన్నికైంది? ఒమన్. 2025-26 సంవత్సరానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన కోలం బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. ఫిఫా ప్రపంచ కప్కు అర్హత సాధించిన జనాభా పరంగా అతి చిన్న దేశం ఏది? కురాకావో. అమెరికా ఏ దేశాన్ని మేజర్ నాన్ నాటో మిత్ర దేశంగా నియమించింది? సౌదీ అరేబియా. నవంబర్ 2025లో మెలిస్సా హరికేన్ కలిగించిన విధ్వంసం తర్వాత ఏ దేశం లెప్టోస్పిరోసిస్ వ్యాప్తిని ప్రకటించింది? జమైకా. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వైఫై 7ని అమర్చిన విమానాశ్రయంగా ఏ దేశం నిలిచింది? ఒమన్. ఇటీవల వార్తలో కనిపించిన రిఫ్ట్ వ్యాలీ జ్వరం ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? వైరస్. భారతదేశంలో గిరిజన వర్గాలపై దృష్టి సారించిన పెద్ద ఎత్తున జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? గుజరాత్. మిత్రశక్తి 2025 అనే వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం? శ్రీలంక. ఇటీవల వార్తలో కనిపించిన హేలీ గుబ్బి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఇథియోపియా. 4 సంవత్సరాల అనగా 2026 నుంచి 29 US వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరు ఎంపికయ్యారు? కుంచల కైవల్యారెడ్డి. ఇన్సా అల్లా బంగ్లాదేశ్ ది స్టోరీ ఆఫ్ యాన్ అన్ఫినిష్డ్ రెవల్యూషన్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? దీప్ హాల్డర్, జైదీప్ మజుందార్ మరియు సాహిదుల్ హాసన్ కోకాన్. నవంబర్ 2025లో మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు 3వ ఎడిషన్ను ఎవరికి ప్రదానం చేశారు? సాయి గౌతమ్ గోపాలకృష్ణ. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుండి పీపుల్ ఫస్ట్ ఇంటిగ్రేషన్ అవార్డు అందుకున్న రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. ప్రో కబడ్డీ లీగ్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? దబాంగ్ ఢిల్లీ కేసీ. ICA వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ 2025లో ప్రపంచంలోని అత్యుత్తమ సహకార సంస్థలుగా ర్యాంకు పొందిన
2 భారతీయ రైతు యాజమాన్యంలోని సహకార సంస్థలు ఏవి? అమూల్ మరియు ఇఫ్కో. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను ఏ సంస్థ విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డుతో సత్కరించింది? ఐఐటి కాన్పూర్. ఎల్ఎక్స్ మీ పే అనేది భారతదేశపు మొట్టమొదటి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఏ గ్రూపు కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది? మహిళల కోసం. పురావస్తు శాస్త్రానికి చేసిన కృషికి 2025 రాజ్యోత్సవ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ప్రొఫెసర్ రవీంద్ర కొరిసెట్టర్. భారతదేశం ఇటీవల తన సైనిక ఉనికిని ముగించిన అయనీ ఎయిర్ బేసు ఏ దేశంలో ఉంది? తజికిస్తాన్. ఇటీవల న్యూఢిల్లీలో ప్రారంభించబడిన నయీ చేతన ప్రచారం ప్రధానంగా ఏ ప్రాంతంపై దృష్టి పెడుతుంది? లింగ సమానత్వం మరియు మహిళా సాధికారత. హ్యామర్ ఆయుధ వ్యవస్థను మొదట ఏ దేశం అభివృద్ధి చేసింది? ఫ్రాన్స్. భూ రిజిస్ట్రేషన్ను సరళంగా, వేగంగా మరియు పారదర్శకంగా చేయడానికి ఈజీ రిజిస్ట్రేషన్ వ్యవస్థను అమలు చేసిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏది? పంజాబ్. ఇటీవల వార్తలో కనిపించిన సిర్పూర్ పురావస్తు ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. బ్నీ మెనాషే కమ్యూనిటీ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? మిజోరం మరియు మణిపూర్. భారతదేశంలో తొలిసారిగా ఎయిర్ అంబులెన్స్ మరియు హెలికాప్టర్ టూరిజం సేవలను ప్రారంభించిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. థోరియం కరిగిన ఉప్పు రియాక్టర్ లోపల ప్రపంచంలోనే తొలిసారిగా థోరియంను యురేనియం ఇంధనంగా మార్చిన దేశం ఏది? చైనా. 2025 బుకర్ ప్రైజ్ కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ ఎవరు రాశారు? కిరణ్ దేశాయ్. అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్లను నిర్మించడానికి గూగుల్ ఏ ప్రాజెక్టును ప్రకటించింది? ప్రాజెక్ట్ సన్ క్యాచర్. దేశంలో మొట్టమొదటిసారిగా మహిళా ఉద్యోగులందరికీ నెలకు ఒకరోజు వేతనంతో కూడిన ఋతు సెలవును ఆమోదించిన రాష్ట్రం ఏది? కర్ణాటక. మేఘాలయలోని ఏ తెగవారు నోంక్రమ్ నృత్య ఉత్సవాన్ని జరుపుకుంటారు? కాశీ. జోహాన్స్బర్గ్లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో భారతదేశం ఏ దేశాలతో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ భాగస్వామ్యాన్ని ప్రారంభించింది? ఆస్ట్రేలియా మరియు కెనడా. 2025 కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 36వ. నుగు వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. ఐక్యరాజ్యసమితి జల సదస్సులో చేరిన దక్షిణాసియాలో మొదటి దేశం ఏది? బంగ్లాదేశ్. 2026 క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న విశ్వవిద్యాలయంగా ఏ భారతీయ సంస్థ తన స్థానాన్ని నిలుపుకుంది? ఐఐటి ఢిల్లీ. ఇక ప్రపంచం మొత్తంగా హాంకాంగ్ విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో, రెండవ స్థానంలో పెకింగ్ విశ్వవిద్యాలయం చైనా. ఎస్బీఐ కొత్తగా ప్రారంభించిన వార్షిక ఉద్యోగి ఎక్సలెన్స్ అవార్డు పేరు ఏమిటి? ఎస్బీఐ స్టార్. 2025 నాటి చట్ట నియమాల సూచీలో భారతదేశం ఎన్నోవ స్థానంలో ఉంది? 86వ స్థానంలో. మొదటి స్థానంలో డెన్మార్క్, రెండవ స్థానంలో నార్వే, మూడవ స్థానంలో ఫిన్లాండ్ దేశాలు నిలిచాయి. ఆర్కే లక్ష్మణ్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ను మొదటగా ఎవరు అందుకున్నారు? అమీర్ ఖాన్. బలియాత్ర అనే సముద్ర పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఒడిశా. కార్తీక నాచ్ పండుగను ప్రధానంగా ఏ దేశంలో జరుపుకుంటారు? నేపాల్. 2026 జాతీయ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? భువనేశ్వర్. ఆధార్ పర్యావరణ వ్యవస్థను
ఆధునీకరించడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఐ ఏ దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ను ప్రారంభించింది? ఆధార్ విజన్ 2032. ఇటీవల వార్తల్లో కనిపించిన ఉంగోట్ నది ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? మేఘాలయ. గ్లోబల్ కూలింగ్ వాచ్ నివేదిక 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి. టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ను తన రోగనిరోధక కార్యక్రమంలో ప్రవేశపెట్టిన ప్రపంచంలో 8వ దేశంగా ఏ దేశం నిలిచింది? బంగ్లాదేశ్. 2025 గ్లోబల్ పీస్ ప్రార్థన ఉత్సవానికి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? భూటాన్. వీధి కుక్కల నిర్వహణ కోసం సహజీవన్ ప్రాజెక్టును ప్రారంభించిన సంస్థ ఏది? గోవతి మున్సిపల్ కార్పొరేషన్. ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ 2025 నివేదికను ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓఈసిడి. భారతదేశపు తొలి డిజిటల్ సెన్సస్ 2027 కోసం భారత రిజిస్ట్రార్ జనరల్ ప్రారంభించిన 2 మొబైల్ అప్లికేషన్ల పేర్లు ఏమిటి? డిజిటల్ లేఅవుట్ మ్యాప్ మరియు సెన్సస్ 2027 హౌస్ లిస్ట్ డెవలప్మెంట్. జనజాతీయ గౌరవ్ వర్ష్ పక్వాడా 2025 ఏ పురాణ గిరిజన స్వాతంత్ర సమరయోధుడి 150వ జయంతిని సూచిస్తుంది? బిర్సా ముండా. భారతదేశం సహకారంతో నిర్మించిన హనీమాదు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏ దేశం ప్రారంభించింది? మాల్దీవులు. 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం. అబుజ్మాడియా తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఛత్తీస్గఢ్. స్టేట్ ఆఫ్ ది క్రయోస్పియర్ రిపోర్ట్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ఇంటర్నేషనల్ క్రయోస్పియర్ క్లైమేట్ ఇనిషియేటివ్. ఒమెన్ డ్రోన్ను అమెరికా మరియు ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. డోర్జిలుంగ్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది? భూటాన్. సూర్యకిరణ్ భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం? నేపాల్. అబువా ఆవాస్ యోజన ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్? జార్ఖండ్. ఇటీవల వార్తలో కనిపించిన పజ్జార్ నది ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? తమిళనాడు. ఏయుఎస్ఐఎన్ ఇండెక్స్ 2025 అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగే ద్వైపాక్షిక వ్యాయామం? ఆస్ట్రేలియా. ఎస్కేపేడ్ అనగా ఎస్కేప్ అండ్ ప్లాస్మా యాక్సలరేషన్ అండ్ డైనమిక్స్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ఏ అంతరిక్ష సంస్థ యొక్క చొరవ? నాసా. భారత ప్రపంచ కప్ స్టార్ సఫాలి వర్మ ఏ రాష్ట్ర మహిళా కమిషన్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు? హర్యానా. భారతదేశంలో మొట్టమొదటి ప్లాస్టిక్ వేస్ట్ బ్రాండ్ ఆడిట్ 2025ను ఏ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిర్వహించింది? పంజాబ్. జల రంగంలో అనగా నార్త్ జోన్ ఉత్తమ వ్యక్తికి జాతీయ జల అవార్డును అందుకున్న ఉత్తరాఖండ్ నుండి మొదటి వ్యక్తి ఎవరు? మోహన్ చంద్ర కందపాల్. 2025 ప్రపంచ నగరాల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ప్రజల కేంద్రీకృత స్మార్ట్ సిటీలు, పీపుల్ సెంటర్డ్ స్మార్ట్ సిటీస్. ఏ రాష్ట్రంలోని నౌరదేహి అభయారణ్యం చిరుతలకు 3వ నిలయంగా మారనుంది? మధ్యప్రదేశ్. ఆన్లైన్ బెదిరింపుల నుండి పిల్లలను రక్షించడానికి సైబర్ జాగో ప్రోగ్రామును ఏ రాష్ట్రం ప్రారంభించింది? పంజాబ్. 4000 సంవత్సరాల నాటి హరప్పా కాలం నాటి సత్రం కనుగొనబడిన కోడ్డా బడ్లీ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. ఆర్బీఐ ఎఫ్ఎల్ఏ జనాభా లెక్కలు 2024-25 ప్రకారం ఏ దేశం ఎఫ్డిఐ ఇన్ఫ్లోలో మొదటి స్థానంలో ఉంది? అమెరికా.
రెండవ స్థానంలో సింగపూర్. చావాంగ్ కుట్ పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మణిపూర్. ఇటీవల వార్తలో కనిపించిన మెటియర్ ఏ రకమైన క్షిపణి? ఇదొక బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి. ప్రవైగ్ డైనమిక్స్ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రక్షణ విద్యుత్ వాహనం పేరు ఏమిటి? వీర్. 8వ అంతర్జాతీయ సౌర కూటమి అసెంబ్లీ 2025 యొక్క థీమ్ ఏమిటి? ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్. ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి తెల్లటి ఐబీరియన్ లింక్స్ ఏ దేశంలో కనిపించింది? స్పెయిన్. భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా డిజిటలైజ్ చేయబడిన జాతీయ సముద్ర మత్స్యగణన 2025 ఎక్కడ ప్రారంభించబడింది? కొచ్చి. భవిష్యత్తులో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలకు వర్షారణ్యాల ప్రతిస్పందనను అధ్యయనం చేయడానికి బ్రెజిల్ శాస్త్రవేత్తలు ప్రారంభించిన ప్రాజెక్టు పేరు ఏమిటి? అమెజాన్ ఫేస్. లోవి ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో భారతదేశం ఏ ర్యాంకును పొందింది? 3వది. భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో చెత్త కుప్పలను త్వరగా శుభ్రపరచడానికి డంప్ సైట్ రెమిడియేషన్ యాక్సలరేటర్ ప్రోగ్రామును ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తలో కనిపించిన జీజే 251c ఏ రకమైన ఎక్సో ప్లానెట్? ఇదొక సూపర్ ఎర్త్. ప్రపంచంలోనే అతిపెద్ద చిమ్మట అనగా మోత్ అయిన అట్లాస్ మోత్ ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? కర్ణాటక. సున్నీ డ్యామ్ జల విద్యుత్ ప్రాజెక్టును ఏ నదిపై అభివృద్ధి చేస్తున్నారు? సట్లెజ్ నదిపై. రన్నింగ్ ఆన్ ఎంటీ అనే శీర్షికతో అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి. గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. బృందావని వస్త్రం ఏ భారతీయ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? అస్సాం. భారతదేశంలోని అతిపెద్ద విద్యార్థుల నేతృత్వంలోని అంతరిక్ష పోటీ మోడల్ రాకెటరీ లేదా కాన్సాట్ ఇండియా విద్యార్థి పోటీ యొక్క గ్రాండ్ ఫినాలే ఎక్కడ జరుగుతుంది? ఉత్తరప్రదేశ్. భీమ్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. ప్రపంచంలోనే మొట్టమొదటి నేల రక్షణ కోసం నమూనా చట్టపరమైన ఫ్రేమ్వర్క్ నేల భద్రతా చట్టంపై మోషన్ 007ను ఏ అంతర్జాతీయ సంస్థ స్వీకరించింది? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN. హస్తినాపూర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. క్లాంప్ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్? బొగ్గు మంత్రిత్వ శాఖ. ఇటీవల చెస్లో ఇంటర్నేషనల్ మాస్టర్ అయిన నమిత్ బీర్ సింగ్ వాలియా ఏ రాష్ట్రానికి చెందినవారు? పంజాబ్. భారతీయ ఓడరేవులను డేటా ఆధారితంగా మరియు ఏఐ ఆధారితంగా మార్చడానికి ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025లో ప్రారంభించబడిన జాతీయ డిజిటల్ ఫ్రేమ్వర్క్ పేరు ఏమిటి? డిజి బందర్. 2025 నవంబర్లో కుష్టు వ్యాధిని గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మహారాష్ట్ర. ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025 యొక్క థీమ్ ఏమిటి? సముద్రాలను ఏకం చేయడం, ఒక సముద్ర దృక్పథం. యునైటింగ్ ఓషన్స్, వన్ మ్యారిటైమ్ విజన్. 34వ గాద్రి బాబేయన్ డా మేళా ఏ రాష్ట్రంలో జరిగింది? పంజాబ్. భారతదేశపు అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ను విజయవంతంగా ప్రయోగించడానికి ఇస్రో ఏ రాకెట్ను ఉపయోగించింది?
LVM-35. చెత్త వేయడాన్ని నిరుత్సాహపరిచేందుకు చెత్త డంపింగ్ ఫెస్టివల్ అనే అవగాహన డ్రైవ్ను ప్రారంభించిన నగరం ఏది? బెంగళూరు. నో యువర్ వెహికల్ అనేది ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. లావాకోవా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. కట్కరి తెగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? మహారాష్ట్ర మరియు గుజరాత్. పోసిడాన్ డ్రోన్ను మోసుకెళ్లగల కొత్త అణు జలంతర్గామి ఖబరోవ్స్కోను ఏ దేశం ప్రారంభించింది? రష్యా. 3 సేవల వ్యాయామం పూర్వీ ప్రచండ్ ప్రహార్ ఎక్కడ నిర్వహించబడుతోంది? అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల జీటీ ఓపెన్ ఇండోర్ వరల్డ్ సిరీస్ టైటిల్ గెలుచుకున్న కుశాల్ దలాల్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడు? ఆర్చర్. ఇటీవల వార్తలో కనిపించిన BVS-10 సింధు అనగా ఏమిటి? ఇదొక ప్రత్యేకమైన ఆల్ టెర్రైన్ ఆర్మోర్డ్ వెహికల్. పంపాడుం షోలా జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. కల్మేఘి తుఫాను ఇటీవల ఏ దేశంలో తీరాన్ని తాకింది? ఫిలిప్పీన్స్. పిలియా మలేనాడు అనే కొత్త జాతి జంపింగ్ స్పైడర్ ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? కర్ణాటక. కింగ్ చార్లెస్ III చేత నైట్హుడ్ గౌరవం ఎవరికి లభించింది? సర్ డేవిడ్ బెక్హామ్. ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్లో ఏ బ్యాంకు తన మొదటి బంగారు వ్యాపారాన్ని నిర్వహించింది? SBI. రామన్ పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఉత్తరాఖండ్. ఉద్గార అంతర నివేదిక 2025 ఆఫ్ టార్గెట్ అనగా ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ 2025 ఆఫ్ టార్గెట్ను విడుదల చేసిన సంస్థ ఏది? ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం UNEP. ఇటీవల వార్తలో కనిపించిన మోటార్ న్యూరాన్ వ్యాధి ప్రధానంగా మానవ శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది? నాడీ వ్యవస్థ మీద. స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సోఫా 2025 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం UNEP. తీర భద్రతా వ్యాయామం అయిన సాగర్ కవచ్ 0-25 ఏ రాష్ట్రాల్లో జరిగింది? మహారాష్ట్ర మరియు గోవా. ఇటీవల ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ 2025లో ఆవిష్కరించబడిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కార్ టీ సెల్ థెరపీ పేరు ఏమిటి? నెక్స్కార్ 19. ఇటీవల డేటా ప్రకారం క్లీన్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ పైప్లైన్లో భారతదేశం కంటే ముందున్న 2 దేశాలు ఏవి? చైనా మరియు USA. పరదీప్ ఫాస్ఫేట్స్ ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? రాహుల్ ద్రావిడ్ని. నవంబర్ 2025లో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ భారతదేశపు అతిపెద్ద జియోథర్మల్ ఎనర్జీ టెక్నాలజీ పైలట్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రకటించింది? ఆంధ్రప్రదేశ్. కొత్త జన్యు సవరణ చికిత్స కొలెస్ట్రాల్ను శాశ్వతంగా తగ్గించడానికి ఏ జన్యువును లక్ష్యంగా చేసుకుంటుంది? PCSK9 మరియు ANGPTL3. ఏ నెలను క్రానిక్ ఆబ్జెక్టివ్ పల్మనరీ డిసీజ్ అవగాహన మాసంగా గుర్తించారు? నవంబర్ మాసాన్ని. తదాషా మిశ్రా ఏ రాష్ట్రానికి మొదటి మహిళ DGPగా నియమితులయ్యారు? జార్ఖండ్. 53వ శాంతి స్వరూప్ భట్నాగర్ మెమోరియల్ ఇండోర్ టోర్నమెంట్ 2025 ACSIR ప్రయోగశాలల్లో ప్రారంభించబడింది. CSIR CIMFR ధన్బాద్, జార్ఖండ్. IUCN ద్వారా ఏ జాతీయ ఉద్యానవనానికి మంచి ర్యాంకు అనగా గుడ్ ర్యాంక్ లభించింది? కాంచనజంగా జాతీయ ఉద్యానవనం, సిక్కిం. అక్టోబర్ 2025లో మౌంజారో ఏ యాంటీబయోటిక్ను అధిగమించి
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఔషధంగా మారింది ఆగ్మెంటిన్. రాడార్ సిగ్నల్స్ నుండి వర్షపాత డేటాను సేకరించే యంత్ర అభ్యాస ఆధారిత సాంకేతికతకు ఏ విశ్వవిద్యాలయం జాతీయ పేటెంట్ను పొందింది? కొచ్చిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం. భారతదేశంలో తక్కువ కార్బన్ పారిశ్రామిక ప్రాజెక్టులను పెంచడానికి ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ యాక్సలరేటర్ ఐటీఏను ప్రారంభించిన చొరవ పేరు ఏమిటి? ఇండియా ప్రాజెక్ట్ సపోర్ట్ ప్రోగ్రామ్. హార్న్బిల్ ఫెస్టివల్ 2025 కోసం స్విట్జర్లాండ్ మరియు ఐర్లాండ్లను భాగస్వామ్య దేశాలుగా ఏ రాష్ట్రంలో ఎంపిక చేశారు? నాగాలాండ్. ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల కోసం ఎలాన్ మస్క్ స్టార్లింక్తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్న భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. నవంబర్ 2025లో మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టడానికి లింగ ఆధారిత హింస సాల్వ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఈశాన్య రాష్ట్రం ఏది? మిజోరం. పిప్రాహ అవశేషాలు మొదట భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి? ఉత్తరప్రదేశ్. బహుభార్యత్వ నిషేధ బిల్లు 2025ను ఇటీవల ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది? అస్సాం. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ అనేది ఏ భారతీయ అంతరిక్ష మిషన్ యొక్క ప్రాథమిక పేలోడ్? ఆదిత్య L1. ఎక్సర్సైజ్ మలబార్ 2025 ఎక్కడ జరిగింది? గువాం, USA. నవంబర్ 2025లో బ్రహ్మశిర వ్యాయామం ఎక్కడ జరిగింది? గుజరాత్. 2025లో మారుజ్వాల వ్యాయామం ఎక్కడ జరిగింది? రాజస్థాన్. పునఃసంచు 2 జల విద్యుత్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది? భూటాన్. భారతదేశంలో ఏబుల్ బాడీడ్ అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన తొలి పారా అథ్లెట్ ఎవరు? శీతల్ దేవి. 6వ భారతదేశం వియత్నాం సైనిక వ్యాయామం అయిన విన్ బ్యాక్స్ ఏ దేశంలో ప్రారంభమైంది? వియత్నాం. వికసిత్ భారత్ ఎట్ 2047 విజన్ కింద భారతదేశం కొత్తగా ప్రారంభించిన డిఆర్ఏపి మరియు యుఐ విన్ కార్యక్రమాల ప్రాథమిక లక్ష్యం ఏమిటి? వారసత్వ చెత్త కుప్పలను సరిదిద్దడం మరియు పట్టణ పెట్టుబడులను ఆకర్షించడం. సవరించిన భారత్ నెట్ పథకాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? పంజాబ్. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2025లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సామ్రాట్ రాణా ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? బంగారు పథకాన్ని. తమిళనాడు వరి పరిశోధన సంస్థలో ఇటీవల ఏర్పాటు చేసిన సింటిలోమీటర్ ఏ రకమైన పరికరం? ఆప్టికల్ పరికరం. 1 నుంచి 5 తరగతుల విద్యార్థుల కోసం ఖుషీశాల మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? రాజస్థాన్. ఇటీవల వార్తలో కనిపించిన ముద్ న్యోమా ఎయిర్ బేసు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? లడఖ్. భారతదేశంలోని 4 హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్ల అభివృద్ధి కోసం ఏ నగరాలను ఎంపిక చేశారు? పూణే, జోధపూర్, భువనేశ్వర్ మరియు కేరళ. గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్ 2025కి ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? ఒడిశా. గరుడ అనే వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య ద్వైపాక్షిక వైమానిక దళ వ్యాయామం? ఫ్రాన్స్. గ్లోబల్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ సర్వేలెన్స్ రిపోర్టు గ్లాస్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. మారం తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? మణిపూర్. జాతీయ గిరిజన చలనచిత్రోత్సవం మరియు కార్నివాల్ 2025 ఎక్కడ జరిగింది? ఇంపాల్, మణిపూర్. ఇటీవల వార్తలో కనిపించిన గడిసర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. నవంబర్ 2025లో అన్ని నివాసి కుటుంబాలకు
దేవభూమి పరివార్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఉత్తరాఖండ్. క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్, చేనాబ్ నదిపై. సుఖ్నా వన్యప్రాణుల అభయారణ్యం ఏ నగరంలో ఉంది? చండీగఢ్. పోబితోరా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. ఇండోర్లో జరిగిన ఇండియన్ ఓపెన్ 2025 స్క్వాష్ మహిళల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? అనాహత్ సింగ్. రాజ్యాంగ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? నవంబర్ 26న. భారతదేశ్ మొట్టమొదటి ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు సినిమా ఏఐ హ్యాకథాన్ ఎక్కడ ప్రారంభించబడ్డాయి? గోవా. భారతదేశపు మొట్టమొదటి సార్వభౌమ బహుభాష మరియు మల్టీమోడల్ ఏఐ ఆధారిత లార్జ్ లాంగ్వేజ్ మోడల్ పేరు ఏమిటి? భారత్ జన్. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఇండియా పెంచిన ఫైనాన్షియల్ ఇయర్ 2026 భారతదేశ జీడిపి వృద్ధి అంచనా ఎంత? 7%. 60వ అఖిల భారత డైరెక్టర్ జనరల్స్ మరియు ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ సమావేశానికి ఆతిథ్యమిచ్చే రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్. ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన టెక్స్ ర్యాంప్స్ పథకం ఏ రంగానికి సంబంధించినది? టెక్స్టైల్స్. నవంబర్ 2025లో పోలియో వైరస్ టైప్ 2 వ్యాప్తిని అధికారికంగా అంతం చేసిన ఆగ్నేసియా దేశం ఏది? ఇండోనేషియా. నవంబర్ 2025లో పంజాబ్ అసెంబ్లీ ఏ 3 నగరాలను పవిత్ర నగరాలుగా ఏకగ్రీవంగా ప్రకటించింది? ఆనందపూర్ సాహిబ్, తల్వాండి సాబో మరియు అమృత్సర్. WPL ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా నిలిచిన భారత క్రికెట్ క్రీడాకారిణి ఎవరు? దీప్తి శర్మ.